ఇప్పుడు సర్పవరం పూల మార్కెట్కి దగ్గరలో ఉన్నామండి. ఇది సర్పవరం పూల మార్కెట్ అనమాట. సర్పవరం పూల మార్కెట్ ఏంటంటే హోల్సేల్ పువ్వులన్నీ ఇక్కడ దొరుకుతాయండి. హోల్సేల్ రేట్లలో పువ్వులు దొరుకుతాయి అన్నమాట. పూర్వం ఏంటంటే ఇక్కడ పండినవే దొరికేవి. ఇప్పుడు అలా కాకుండా బయట నుంచి బెంగళూరు అటు సైడ్ నుంచి కూడా అక్కడ పండి పువ్వులు కూడా ఇక్కడికి వస్తున్నాయండి. అన్ని హోల్సేల్ రేట్లలో దొరుకుతాయండి. చూడండి, ఈ రోడ్డుకి అటు ఇటు ఉన్నాయన్నీ పువ్వుల షాపులండి. ఇవన్నీ హోల్సేల్ పువ్వుల షాపులేనండి. ఈ పూల మార్కెట్ దాటిన వెంటనే మనకి రైట్ సైడ్ ట్రస్ట్ హాస్పిటల్ వస్తుందండి. ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా, ఈ కొత్త బ్రాంచ్ ఇక్కడ అండి. పాతది ఏంటంటే సర్పవరం జంక్షన్లో ఉంటుందండి. పూర్వం ఏంటంటే ఈ రోడ్డు సింగిల్ రోడ్ ఉండేదండి. ఇప్పుడు 4 లైన్స్ అయ్యి ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు రైట్ సైడ్ ఉన్నదంతా షాప్స్ అవి డెవలప్ అయినాయి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే శుభానికేతన్ స్కూల్ ఉంటుందండి. ఈ రైట్ సైడ్ ఈ మధ్యన గోదావరి రుచులు అనేసి కొత్తగా షాప్ ఒకటి పెట్టారనమాట. బాగానే ఉన్నాయి లోపల. ఈ మధ్యన నేను వెళ్ళి చూశానండి. ఈ రైట్ సైడ్ ఏరియా ఏంటంటే ఈ మధ్యన కాకినాడలో డెవలప్ అవుతున్న ఏరియాల్లో ఏదైనా ఉందంటే ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఏరియా ఇది ఒకటని చెప్పుకోవచ్చు అండి. ఈ రోడ్డు 4 లైన్స్ అయింది కదండి, బాగా డెవలప్ అయిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ముందు వీడియోలోనే కాకినాడ మెయిన్ రోడ్ అది చూపించానండి. ఇప్పుడు మరికొన్ని ఏరియాలు చూపిస్తానే వెళ్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ప్రస్తుతం ఏంటంటే సర్పవరం నుంచి పూల మార్కెట్ నుంచి సర్పవరం జంక్షన్కి వెళ్ళి దారిలో ఉన్నామండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను యాక్చువల్గా కాకినాడ మెయిన్ రోడ్ అనేసి ఒక వీడియో చేశానండి. కాకినాడ మెయిన్ రోడ్ ఇప్పుడు ఎలా ఉందనేసి కాకినాడ మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు ఇవన్నీ చూపించాను అనమాట. అది బాగానే రీచ్ వచ్చిందండి. తర్వాత అందులోనే చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే మిగతా ఏరియాలు కూడా కొంచెం చూపించండి, మేము బయట కంట్రీస్లో ఉంటున్నాం, కాకినాడ ఇప్పుడు ఎలా ఉందో మాకు తెలియకుండా ఉంది, కొంచెం మిగతా ఏరియాస్ కూడా షూట్ చేసి చూపించండి అన్నారు. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏంటంటే గైగోల్పాడు సెంటర్కి వస్తున్నామండి. ఈ లెఫ్ట్ సైడ్ గైగోల్పాడు అమ్మవారి గుడి ఉంటుందండి. రైట్ సైడ్ రాజేశ్వరి నగర్ జంక్షన్కి వస్తాం అనమాట. రాజేశ్వరి నగర్ జంక్షన్లో ఏంటంటే మనకి స్నేహ హాస్పిటల్, ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ ఉంటాయండి. ఇదిగోండి, ఇదే రాజేశ్వరి నగర్ జంక్షన్ అండి. రైట్కి వెళ్ళిపోతే ఈ జంక్షన్లో రైట్కి వెళ్ళిపోతే రాజేశ్వరి నగర్ మీదుగా మళ్ళీ నాగమల తోట ఎస్వి రంగారావు విగ్రహం దగ్గరికి చేరిపోతామండి. మనం స్ట్రైట్కి వెళ్తే సర్పవరం జంక్షన్, రమణయ్యపేట మార్కెట్ అలాగ వెళ్తాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్గా ఉన్నది ఏంటంటే ట్రస్ట్ పాత హాస్పిటల్ అనమాట. యాక్చువల్గా ట్రస్ట్ హాస్పిటల్ ఇక్కడ ఉండేది. కొత్తగా అక్కడ సర్పవరం దగ్గర జ్యూయల్స్ మెడోస్ పక్కన కొత్త హాస్పిటల్ కట్టారండి. ఇప్పుడు మనం సర్పవరం జంక్షన్కి వచ్చాం అనమాట. సర్పవరం జంక్షన్ క్రాస్ చేసి రమణయ్యపేట మీదుగా వెళ్తామండి. మనకి ఆపోజిట్గా ఉన్నది వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇప్పుడు సర్పవరం జంక్షన్ క్రాస్ చేసి రమణయ్యపేట వైపు వెళ్తున్నాం అండి. ఈ రైట్ సైడ్ ఉన్నదంతా రమణయ్యపేట మార్కెట్ అండి. కెమెరాకి ఆపోజిట్గా సన్లైట్ పడుతుందండి, మరి క్లారిటీ ఎలాగ వస్తుందో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇదంతా రమణయ్యపేట మార్కెట్ అండి. రైట్ సైడ్ ఏంటంటే రమణయ్యపేట చేపల మార్కెట్, కాయగూరల మార్కెట్ రెండు ఉంటాయి. మనం ఇలాగ ఎదరికి వెళ్ళిపోతే గంగరాజు నగర్ వెళ్తామండి. గంగరాజు నగర్ నుంచి రైట్ తీసుకుని ఆర్టీఓ ఆఫీస్ మీదకి వెళ్తాం. అంటే అది మెయిన్ రోడ్డుకి ఒక ప్యారలల్ రోడ్ అండి.
ఆ రోడ్లో సామూర్తి నగర్ సైడ్ వెళ్దాం. అంటే ఆ రోడ్ కూడా బాగా డెవలప్ అయింది, అందుకని చూపిస్తానండి. ఇక్కడ రైట్కి వెళ్తే రమణీపేట ఊర్లోకి వెళ్ళిపోతామండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఎస్ఆర్ఎంటి చౌదరి గారి గెస్ట్ హౌస్ అండి. పూర్వం ఎస్ఆర్ఎంటి చౌదరి గారి గెస్ట్ హౌస్ అనేవారు కదా, అదనమాట. ఇక్కడ రైట్ సైడ్ బిల్డింగ్లో ఆంధ్రా బ్యాంక్ ఉంటుందండి. ఆంధ్రా బ్యాంక్ పైన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది అనమాట. అంటే కాకినాడలో 2 ఉన్నాయండి. మెయిన్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఒకటి ఉంటుంది రిజిస్ట్రార్ ఆఫీసు. ఇక్కడ సర్పవరంలో ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే వాకలపూడి బీచ్ రోడ్కి వెళ్ళిపోతామండి. స్ట్రైట్గా వెళ్ళకుండా రైట్ టర్న్ తీసుకుని ఆర్టీఓ ఆఫీస్ వైపు వెళ్దామండి. ఈ రోడ్లో మనకి రైట్కి తిరిగిన వెంటనే రైట్ సైడ్ ఏంటంటే పద్మానగర్ వస్తుందండి. పద్మానగర్ చాలా ఓల్డ్ కాలనీ అనమాట. ఇది ఒకప్పుడు సింగిల్ రోడ్ ఉండేదండి, చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు బాగా డెవలప్ చేసి 4 లైన్స్ రోడ్స్ వేసారండి. అంటే మెయిన్ రోడ్లో ట్రాఫిక్ పెరిగిపోతుంది కదండి, ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి దీన్ని కూడా 4 లైన్స్ చేసి డెవలప్ చేశారనమాట. దీనికి ప్యారలల్గా గోడారగుంట నుంచి కూడా ఇంకో రోడ్డు వెళ్తుందండి, అది 4 లైన్స్ చేశారు. అది సామూర్తి నగర్ వరకు వెళ్తుందండి, అక్షరా స్కూల్ నుంచి వెళ్తుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ కోటయ్య కన్వెన్షన్ ఉందండి. లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా శశికాంత్ నగర్ అనమాట. రైట్ సైడ్ ఉన్నది కృష్ణానగర్ కాలనీ అంటారు కదండి, అదండి. చూడండి, ఈ ఏరియా కూడా మంచి మంచి బిల్డింగులతో బాగా డెవలప్ అయిందండి. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోకి వచ్చామండి. ఇది రైట్ సైడ్ ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్ అండి. ఈ జంక్షన్ ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ అంటారు. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే నాగార్జున ఫెర్టిలైజర్స్కి వెళ్తామండి. రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ నాగమల్ తోట దగ్గరికి వెళ్తామండి. మనం స్ట్రైట్కి వెళ్తే గోడారగుంట సెంటర్కి వెళ్తామండి ఈ రోడ్లో. అలాగే గోడారగుంట సెంటర్ క్రాస్ చేసి సామూర్తి నగర్ వైపు వెళ్తాం అనమాట. ఇవన్నీ ఒకప్పుడు సింగిల్ రోడ్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే సురేష్ నగర్ వెళ్తామండి. ఇది ఒకప్పుడు సింగిల్ రోడ్ అనమాట. పూర్తిగా 2004, 2006 వరకు కూడా మీకు ఈ రైట్ సైడ్ అంతా మొగల్ డంకులు ఇవన్నీ ఉండేయండి. సింగిల్ రోడ్ గతుకులతో ఉండేది. అలాంటిది ఇప్పుడు 4 లైన్స్ అయ్యి పక్క బిల్డింగ్స్ అయిపోయి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు గోడారగుంటలోనే శెట్టిగారి బిల్డింగ్ సెంటర్ అనేవారండి పూర్వం. అంటే ఈ బిల్డింగ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, శెట్టిగారి కాంప్లెక్స్ అనేవారు. పూర్వం ఇది ఒకటే ఉండేదండి. ఈ ఏరియా అంతా మొగల్ డంకులతో ఉండి మీకు ఈ రైట్ సైడ్ ఎలా డెవలప్ అయిందో చూపిస్తానండి. ఒకప్పుడు శాస్త్రి గారి తోట అనేవారు అనమాట. ఇదంతా మొగల్ డంకులతో ఉండేదండి. అంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఒకప్పుడు మొగల్ డంకులతో ఉండేదండి. అలాంటి చూడండి, ఇక్కడ అంతా జూడియో, స్టైల్ యూనియన్, డిమార్ట్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. యాక్చువల్గా మీకు చూపించడానికి ఇటు టర్న్ తీసుకున్నానండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి అలాగే సామూర్తి నగర్ వైపు వెళ్దామండి. మళ్ళీ మనం గుడారిగుంట రోడ్లోకి తిరిగిపోతున్నామండి. ఇది గుడారిగుంట సెంటర్ అండి. లెఫ్ట్కి వెళ్ళిపోతే మనలో మూడుగుళ్ళ సెంటర్ అంటారు కదా, మూడుగుళ్ళ సెంటర్కి వెళ్తామండి. ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే లక్ష్మీ హాస్పిటల్ ఉంటుంది. స్ట్రైట్కి వెళ్తే సామూర్తి నగర్ వెళ్తామండి.
స్ట్రైట్గా అంటే పల్లవరాజు నగర్ నుంచి సామర్లకోట నగర్ వరకు వెళ్దామండి. రైట్ సైడ్ ఇక్కడ అమ్మవారు గుడి ఉంటుందండి. ఒకప్పుడు ఈ రోడ్లో రావడానికే భయం వేసేదండి. అలాంటిది ఇప్పుడు 4 lanes అయిపోయి ఎంత నీట్గా ఉందో చూడండి. బిల్డింగ్స్ అవి అయిపోయి. ఇదంతా పల్లవరాజు నగర్ అండి. ఇప్పుడు మనం సాంబమూర్తి నగర్కి దగ్గరలోకి వస్తున్నామండి. సామర్లకోట నగర్ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే కల్పన థియేటర్ సెంటర్కి వెళ్తామండి. స్ట్రైట్కి వెళ్తే పోర్ట్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ ఏరియాలోకి వెళ్తాం అనమాట. లెఫ్ట్కి వెళ్తే బీచ్కి వెళ్ళిపోతామండి. ఇప్పుడు మనం రైట్ టర్న్ తీసుకొని కల్పన సెంటర్ వరకు వెళ్దామండి. అంటే యాక్చువల్గా స్ట్రైట్కి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ అక్కడ దారి ఉందో లేదో తెలియదండి పెద్ద, అందుకని ఇలా తిరిగిపోతున్నాను అనమాట. చూడండి, ఒకప్పుడు ఈ ఏరియా ఏమి ఉండేది కదా, అలాంటిది మంచి మంచి షాపులు అవి తయారై పెద్ద బిజినెస్ ఏరియాలో తయారైంది సామర్లకోట నగర్ జంక్షన్ అండి. ఈ ఏరియా చాలా డెవలప్ అయిందండి ప్రస్తుతం. ఎదురొక ఫ్లైఓవర్ ఉంది కదండి, ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం కొత్త పోర్ట్ రైల్వే స్టేషన్కి వెళ్తామండి. అంటే పూర్వం పోర్ట్ రైల్వే స్టేషన్ మూసేసి కొత్తగా ఈ బ్రిడ్జ్ కింద ఒకటి రైల్వే స్టేషన్ కట్టారండి. అది పోర్ట్ రైల్వే స్టేషన్ అనమాట. చాలా ట్రైన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. పోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తే మనం కల్పన థియేటర్ సెంటర్కి వెళ్తామండి. కల్పన థియేటర్ సెంటర్కి వచ్చామండి. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ స్ట్రీట్ అవన్నీ చూపిస్తానండి. సామర్లకోట నగర్ నుంచి స్ట్రైట్గా వస్తే మనం పాత పోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రోడ్లోకి వస్తామండి. అంటే ఇదంతా కెనాల్ రోడ్ అనమాట. బకింగ్హామ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది బకింగ్హామ్ కెనాల్ అండి. అంటే దారి ఉందా లేదా అని నేను మెయిన్ రోడ్ అంతా తిరిగి ఇటు వచ్చాను అనమాట. చూడండి, పక్కన అన్నీ ఫిషింగ్ బోట్స్ అవి ఉంటాయి అన్నమాట. కార్గో బార్జెస్ కూడా ఉంటాయి ఈ ఏరియా అంతా. అంటే ఫిషింగ్ బోట్స్ అవి ఫిషింగ్ అయిపోయిన తర్వాత కార్గో బోట్స్ ఇక్కడ యాంకరింగ్ చేస్తారండి ఈ కాలువలోనే. మనం స్ట్రైట్కి వెళ్తే జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు వెళ్తామండి. ఇక్కడ రైట్ తీసుకుంటే సినిమా రోడ్లోకి వెళ్తాం అన్నమాట. మనం స్ట్రైట్గా వెళ్ళి జగన్నాథపురం పాత బ్రిడ్జ్ క్రాస్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి టెంపుల్ స్ట్రీట్లోకి వెళ్దామండి. చూశారు కదండి, పక్కన అన్ని కాలువలోనే బోట్స్ అన్నీ యాంకర్ చేసి ఉన్నాయన్నమాట. ఇప్పుడు జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. అంటే పాత బ్రిడ్జ్ మీదకి వెళ్తాం అన్నమాట. ఇది జగన్నాథపురం పాత బ్రిడ్జ్ అండి. ఈ రోడ్డు ఏంటంటే పాత బ్రిడ్జ్ నుంచి కొత్త బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దారండి. ఇది జగన్నాథపురం కొత్త బ్రిడ్జ్ అండి. స్ట్రైట్గా వెళ్తే మనం టెంపుల్ స్ట్రీట్లోకి వెళ్తాం అనమాట. రైట్కి వెళ్తే మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్తాం. ఈ ర్యాంప్ పూర్వం ఉండేది కదండి, ఈ మధ్యనే కొత్తగా కట్టారనమాట టెంపుల్ స్ట్రీట్లోకి. డైరెక్ట్గా వెళ్ళడానికి జగన్నాథపురం నుంచి.
మనం టెంపుల్ స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యామండి. మనకి పక్కనే లెఫ్ట్ సైడ్ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. చూడండి, రైట్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట. టెంపుల్ స్ట్రీట్లో ఇక్కడ అన్ని గోల్డ్ షాపులు ఉంటాయండి. కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత మల్బార్ గోల్డ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా అంతా గోల్డ్ షాపులు ఉంటాయండి. చూడండి, రైట్ సైడ్ ఖజానా జ్యువెలర్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో జాయ్ ఆల్కాస్ ఉందండి. ఈ ఏరియా అంతా గోల్డ్ షాపులు అన్నీ, పులవర్తవారి జ్యువెలర్స్, ఇలాగ అన్ని గోల్డ్ షాపులు ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్లో సిఎంఆర్ జ్యువెలరీస్ ఉందండి. రైట్ సైడ్ ఏమో రాజ్ జ్యువెలర్స్ ఉంది. ఇవన్నీ గోల్డ్ షాపులు ఉన్నాయండి. బాలాజీ చెరువు సెంటర్కి వచ్చామండి. ఇక్కడ రైట్ తీసుకుంటే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. లెఫ్ట్కి వెళ్తే జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తామండి. మనం స్ట్రైట్గా టెంపుల్ స్ట్రీట్లోనే కంటిన్యూ అవుదాం. ఇక్కడ అన్ని హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయండి. సప్తగిరి ఉంది, సాయి సుధా హాస్పిటల్ ఉంది, శ్రావణి హాస్పిటల్ ఉందండి. ఇప్పుడు మనం ఫైర్ స్టేషన్ దగ్గరికి వస్తున్నామండి. ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటే మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. స్ట్రైట్కి వెళ్తే త్రిపుర సుందర గుడి ఏరియాకి వెళ్తామండి. ఇవన్నీ ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మనం మెయిన్ రోడ్కి వెళ్తాం అనమాట. మనకి లెఫ్ట్లో ఉన్నది ఫైర్ స్టేషన్ అండి. టెంపుల్ స్ట్రీట్లో ఈ సెంటర్లో మనం ఏంటంటే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మెక్లారన్ హై స్కూల్ అవి ఉన్నాయి కదండి, ఆ ఏరియాకి వెళ్తాం. మనకి లెఫ్ట్ సైడ్లో త్రిపుర సుందరి ఆలయం ఉంటుందండి. ఇప్పుడు ఇది దాటాక మనం కుళాయి చెరువు ఏరియాలోకి వస్తున్నామండి. అంటే పూర్వం కుళాయి చెరువు, ఇప్పుడు కుళాయి చెరువు కాదండి, అది పార్క్ కింద చేసారనమాట. లెఫ్ట్ సైడ్లో మనకి కుళాయి చెరువు కాంపౌండ్ అనుకుని వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుని రామారావుపేట అలాగే గాంధీనగర్ నుంచి వెళ్దామండి. ఆ ఏరియాలు కూడా ఎప్పుడు చూపించలేదన్నమాట. ఈ వీడియోలో ఆ ఏరియాలు కూడా ఎలా ఉన్నాయన్నది మీకు చూపిస్తానండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం స్ట్రైట్గా మూడులాంతర్ల జంక్షన్ అలాగే రామారావుపేట వెళ్తామండి. సుబ్బయ్య గారి హోటల్ నుంచి రామారావుపేట వెళ్తాం అనమాట. అలాగే ఇంకా స్ట్రైట్గా వెళ్తే గాంధీనగర్ వెళ్ళిపోవచ్చు అండి. ఈ కుళాయి చెరువు చెప్పాను కదండి, పక్కనంతా స్కేటింగ్ రింగ్స్, పార్క్ కింద అంతా తయారు చేశారనమాట. స్కేటింగ్ ఫెసిలిటీస్ అవి అరేంజ్ చేశారు. అంటే పూర్వం కుళాయి చెరువులోనే ఇవన్నీ ఏర్పాటు చేశారండి. కుళాయి చెరువు తీసేసి ఇదంతా కూడా కుళాయి చెరువు ఏరియా అండి.
అంటే మున్సిపల్ వాటర్ వర్క్స్ అవి కూడా ఇదే కాంపౌండ్లో ఉంటాయండి. కాకినాడ స్మార్ట్ సిటీ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ కూడా ఈ కాంపౌండ్లో ఉందండి. రామారావుపేట 3 లైట్ల సెంటర్ అంటారు కదండి, అక్కడికి వచ్చామండి. అండి ఈ రోడ్డు కార్నర్లో చూడండి, కొత్తగా సుబ్బయ్య గారు హోటల్ పెట్టారు. అంటే వాళ్ళ అబ్బాయిలు పెట్టినట్టున్నారు. పాత సుబ్బయ్య గారి హోటల్ అయితే ఇంకా కొంచెం ఎదుర్కొందండి. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం గాంధీనగర్ వెళ్ళిపోతామండి. ఈ వీధి మాత్రం పూర్వం ఎలాగుందో అలాగే ఉందండి. అంటే చిన్న రోడ్డు ఉంది. పూర్వం కూడా ఇలాగే ఉండేదండి, చిన్న రోడ్డు ఉండేది. మళ్ళీ ఎదరికి వెళ్ళాక కొంచెం బాగా డెవలప్ అయిందండి. గాంధీనగర్ గాంధీ బొమ్మ సెంటర్ అంటారు కదండి, అక్కడికి వచ్చామండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని మనం గాంధీనగర్ పార్క్ వైపు వెళ్ళి అలాగే అశోక్ నగర్ వైపు వెళ్ళిపోదామండి. మనకి ఆపోజిట్గా గేట్ కనిపిస్తున్నది కదండి, అది గాంధీనగర్ పార్క్ అనమాట. పార్క్ ఎంట్రన్స్ అండి. ఇది ఏరియా పూర్వం నుంచి బాగా డెవలప్ అయిన ఏరియా అండి. గాంధీనగర్, రామారావుపేట ఇవన్నీ పూర్వం నుంచి డెవలప్ అయిన ఏరియా అనమాట. లెఫ్ట్ సైడ్ క్షత్రియ కళ్యాణ మండపం ఉందండి. మనం ఇలాగ స్ట్రైట్గా వెళ్తే అచ్యుతాపురం గేట్ దగ్గరికి వెళ్తాం అండి. అచ్యుతాపురం గేట్ నుంచి అలాగ అశోక్ నగర్ వైపు వెళ్తాం అనమాట. ఈ జంక్షన్లో లెఫ్ట్కి వెళ్తే ప్రతాప్ నగర్ వెళ్తామండి. అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గరికి వచ్చామండి. రైల్వే గేట్ క్రాస్ చేస్తున్నాం అనమాట. ఈ గేట్ క్రాస్ చేశాక మనం అశోక్ నగర్ ఏరియాలోకి ఎంటర్ అవుతామండి. ఇదంతా అశోక్ నగర్ అండి. ఇది కూడా కాకినాడలో వెల్ డెవలప్డ్ ఏరియా అండి. ఇది అశోక్ నగర్ జంక్షన్ అండి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం గర్ల్స్ పాలిటెక్నిక్ దగ్గరికి వెళ్ళి అలా మెయిన్ రోడ్డు భానుగుడి సెంటర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. స్ట్రైట్కి వెళ్తే మనం వీర్ కమల్ థియేటర్, పూర్వం వీర్ కమల్ థియేటర్ ఉండేది కదండి, ఆ ఏరియాలోకి వెళ్తాం. చూడండి ఈ ఏరియా కూడా ఎలా డెవలప్ అయిందో. పూర్వం ఇలాగ ఉండేది కదండి, ఇప్పుడు బాగా వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇదంతా.
మనకి రైట్ సైడ్లో ఉన్నది వీర్ కమల్ థియేటర్ అండి. పూర్వం థియేటర్ ఇప్పుడు క్లోజ్ అయిపోయిందండి. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న స్ట్రీట్స్లోకి వెళ్తే విద్యుత్ నగర్ కాలనీ వస్తుందండి. ఇక్కడ కూడా రైట్ సైడ్ ఏదో మాల్ ఏదో కడుతున్నట్టున్నారంటే కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం ఇలా స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ ఎస్వి రంగారావు విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతామండి. రైట్ సైడ్కి వెళ్తే విద్యుత్ నగర్, బ్యాంక్ కాలనీ అన్నీ ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్తాం అనమాట. రైట్ సైడ్ ఏ కన్వెన్షన్ ఉందండి ఇక్కడ. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనం మళ్ళీ కాకినాడ పిఠాపురం రోడ్లోకి వెళ్ళిపోతామండి. ఈ సెంటర్ నుంచి కూడా రైట్ వెళ్తే మనం జేఎన్టీయూ గేట్ దగ్గరికి వెళ్తామండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే పైడావర్ వీధిలోకి వెళ్తామండి. మనం అలాగే తిరిగి మళ్ళీ ఎస్వి రంగారావు విగ్రహం దగ్గరికి వచ్చామండి. ఈ విగ్రహం దగ్గర నుంచి రైట్కి వెళ్తే నాగమల్ తోట దగ్గరికి వెళ్ళిపోతామండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే రాజేశ్వరి నగర్ వెళ్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత ఏ ఏరియా నుంచి ఎవరు చూసారన్నది కొంచెం కామెంట్ చేయండి, అంటే నాకు తెలుస్తుంది కదా. ఎవరన్నా అంటే రామారావుపేటలో ఎవరన్నా చూసారా, గాంధీనగర్లో ఎవరన్నా చూసారా అన్నది తెలుస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.